హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియోలో వచ్చేసి చాలా అంటే చాలా ఇన్ఫర్మేషన్ వీడియో అనమాట. ఇప్పుడు ప్రజెంట్ ఈ టైంలో, కేవలం ఈ టైంలో అనే కాదు, ఏ టైంలోనైనా కానీ ప్రతి ఒక్క అమ్మాయికి కావాల్సిన ఒక ఇన్ఫర్మేషన్ వీడియో ఇది. ఈ వీడియోనైతే మీరు అస్సలు స్కిప్ చేయొద్దు, చివరి వరకు చూడండి. పూర్తి వివరాలు అనేవి మీకు తెలుస్తాయి. అసలు మీకు ఎన్ని నెలల నుంచి రాని పీరియడ్ అయినా కానీ ఇది వాడిన తర్వాత మీకు ఒక్క గంటలో వచ్చేస్తుంది అనమాట. అందులో ఇప్పుడు పెళ్లిళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయింది. చాలా మందికి కూడా, పెళ్లి కూతుర్లకి ఇంకా ఇంట్లో వాళ్ళకి కూడా చాలా మందికి టెన్షన్ ఉంటుంది. ఏంటి అంటే, అయ్యో మాకు పీరియడ్ టైం ఇంకా రాలేదే, లేదంటే కనుక దాన్ని ఆపుకోవడానికి టాబ్లెట్స్ వేసుకోవాలా, ఈ టాబ్లెట్స్ వేసుకుంటే మళ్ళీ ఇంకేదన్నా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయేమో. ఇప్పుడు బయట పరిస్థితులన్నీ కూడా చూస్తూనే ఉన్నాం కదా. ఈ యొక్క పీరియడ్ ఆగడం కోసం టాబ్లెట్స్ వేసుకుంటే ఎన్ని రకాలైన ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేయాల్సి వస్తుందో. కొంతమంది పెళ్లి కాని అమ్మాయిలు ఈ యొక్క టాబ్లెట్స్ అనేవి వేసుకోవడం వల్ల చాలా వరకు కూడా వారికి ప్రెగ్నెన్సీ అనేవి కూడా రాకుండా పోతుందన్నమాట. అంత ప్రమాదకరమైనవి. కాబట్టి ఈ పీరియడ్ అనేది మీకు ఆన్ ద టైం, అంటే ఈ యొక్క మనకి ఇప్పుడు 27 అనుకోండి పీరియడ్ రావాల్సింది, 27 అయినా కూడా ఇంకా రాలేదు అని అనుకుంటే కనుక, మాకు ఇంకా అంటే 27కి వచ్చేసేయాలి అని చెప్పి అనుకున్నా కానీ ఇది మీరు ఒక 26 తీసుకుంటే సరిపోతుంది అనమాట. ఒకవేళ లేట్ అయినా కూడా మీకు ఒక 2 days తీసుకుంటే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. చాలా మంది కూడా ఇది ట్రై చేసి మాకు పక్కా రిజల్ట్ వచ్చింది అని చెప్పిన టిప్ను అయితే మీతో ఈరోజు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియో కేవలం మీరు మాత్రమే చూసి వదిలేయకండి. చాలా మందికి, మీ బంధువులకి, మీ ఫ్రెండ్స్కి, వాళ్ళని కూడా, వాళ్ళ బంధువులకి, వాళ్ళందరికీ కూడా ఈ వీడియో షేర్ చేయమని చెప్పండి. ప్రతి ఒక్కరికి కూడా ఇన్ఫర్మేషన్ అంటే ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్లే కదా. మనం ఒకరికి ఎప్పుడు కూడా చెడు చేయకూడదు, కానీ మంచి పని 10 మందికైనా కూడా పంచుకోవచ్చు అనమాట. అదే మనకి భగవంతుడు ఏదో ఒక రూపంలో సహాయం చేస్తూ ఉంటారు. అందులో ఇది పీరియడ్కి సంబంధించిన విషయం కాబట్టి ప్రతి ఒక్క అమ్మాయి కూడా ఏ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా చాలా హ్యాపీగా, చాలా న్యాచురల్గా ఆన్ ద టైంలో పీరియడ్ని ఎలా తెచ్చుకోవాలి అనేది ఈ వీడియోలో నేను మీకు షేర్ చేస్తాను. ఇక ఆలస్యం చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేస్తానండి. వీడియోలోకి వెళ్లే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. మొదటిసారి మన ఛానల్లోకి వచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఈ వీడియోకి ఒక లైక్ ఇచ్చి, హైప్ ఇచ్చి, కింద కామెంట్ సెక్షన్లో ఇది యూజ్ చేసిన తర్వాత మీకు ఎటువంటి రిజల్ట్ వచ్చింది అనేది కూడా నాకు కామెంట్ చేయండి. ఖచ్చితంగా ఇంకొంతమందికి యూజ్ అవుతుంది అనమాట. అదిగో వీళ్ళు ట్రై చేశారు, వీళ్ళకి రిజల్ట్ వచ్చిందంట, మనం కూడా ట్రై చేయొచ్చు అని చెప్పి కొంతమందికి ధైర్యం వస్తుంది అనమాట. సో మీరు భయపడాల్సింది కూడా ఏమీ లేదు. దీనివల్ల ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. మెచ్యూర్ అయిన చిన్న పాప నుంచి కూడా ఎవరైనా, ఇప్పుడు 12 yearsకే వాడుతున్నారు కదా, అంటే 12 yearsకే మెచ్యూర్ అయిపోతున్నారు. అట్లా ఉంది మన ఫుడ్ అనేది ఇప్పుడు. సో కాబట్టి ఈ 12 years అమ్మాయిల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా వాళ్ళ పీరియడ్ని టైంకి తీసుకొచ్చుకోవడం కోసం ఈ చిట్కానైతే ఫాలో అవ్వచ్చు. అసలు ఏంటది అంటే కనుక, మనకి బెల్లం ఉంటుంది కదండి, ఇంట్లో మనం వాడుకునే బెల్లం ఉంటుంది కదా. ఆ బెల్లాన్ని ఏం చేస్తారు అంటే కనుక, కొంచెం ఒక చిన్న ముక్క, మనకి ఇప్పుడు అంటే ఒక టాబ్లెట్, పారాసిటమాల్ టాబ్లెట్ ఎంత ఉంటుంది అంత బెల్లాన్ని తీసుకోండి. ఆ బెల్లంలో ఒక చిటికెడు ఇంగువని వేయండి. అంటే ఒక చిటికెడు వేసాము అన్న పేరుకి ఇంగువని వేయండి. ఈ బెల్లాన్ని, ఈ ఇంగువని మెత్తగా 2 కలిపేసేసి మిక్స్ చేసేసేయండి. అంటే లేదంటే కనుక బెల్లం నలగకపోతే కనుక చేత్తో ఏదన్నా కొంచెం పప్పు గుత్త లాంటి దాన్ని పెట్టి కొంచెం ఇట్లా నలగ కొట్టేసేయండి. అట్లా మీరు ఒక 2 టాబ్లెట్ లాగా తయారు చేయండి. ఏమీ లేదు, జస్ట్ బెల్లమను ఇంగువ అనమాట. ఈ రెండింటిని కలిపి ఒక టాబ్లెట్ లాగా తయారు చేసేసుకోండి. మీకు ఒక 2 టాబ్లెట్ లాగా తయారు చేసుకొని మీరు పరగడుపున తిన్నా పర్లేదు, లేదంటే కనుక పరగడుపున తింటే ఇంకా చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదు అంటే కనుక ఏదన్నా తిన్న తర్వాత తిన్నా కూడా పర్వాలేదన్నమాట. మీరు దీన్ని పొద్దున్నే తీసేసుకోండి. శుభ్రంగా చక్కగా నాలుక మీద పెట్టేసేసుకొని చప్పరించుకోండి. బెల్లమే కదా, తీయగానే ఉంటుంది కదా. సో నాలుక మీద పెట్టేసేసుకొని చప్పరిచ్చేసేసుకొని కొన్ని వాటర్ తాగండి. ఎక్కువ వద్దు, కొన్ని వాటర్ తాగండి. మీకు బెల్లంతో పాటు కలుస్తుంది కాబట్టి ఇంగువ, మీకు టేస్ట్ అనేది అంత డిఫరెన్స్ అనేది తెలియదు అనమాట, మంచిగానే అనిపిస్తుంది. సో ఇది మీరు ఒక 2 times, ఉదయం ఒకసారి, సాయంత్రం పడుకునేటప్పుడు ఒకసారి వేసేసుకుంటే మీకు తెల్లారేసరికి పీరియడ్ అనేది వచ్చేస్తుంది. ఎంత చిన్న మనకి పారాసిటమాల్ బిల్ ఎంత ఉంటుందో అంతంత వేసుకుంటే చాలు. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ ఉండదు. చాలా హ్యాపీగా ప్రతి ఒక్కరూ కూడా దీన్ని ట్రై చేయొచ్చు. ఇక రెండవది ఏంటి అంటే కనుక, ఇది మీరు ఒక టీ లాగా కాసుకోవాలన్నమాట. సో దానికోసం ఏం చేస్తారు అంటే, ఒక గ్లాస్ వాటర్ని చక్కగా ఒక
స్టీల్ బౌల్లో పెట్టేసేసుకోండి. ఆ గ్లాస్ వాటర్లో కొన్ని ధనియాలు వేయండి, ఒక 1 టేబుల్ స్పూన్ వరకు ధనియాలు వేయండి. తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు సోంపును వేయండి. అర్థమైంది కదా. ఈ రెండింటిని కూడా బాగా మరిగించేసేసి ఒక గ్లాస్ వాటర్ కాస్త అర గ్లాస్ అయ్యేంత వరకు కూడా మరిగించేసేయండి. మరిగించేసేసి తర్వాత మీరు ఆ స్టవ్ ఆఫ్ చేసేసి దాన్ని ఫిల్టర్ చేసేసి తర్వాత అందులో కొంచెం బెల్లం కలుపుకొని ఆ వాటర్ని అయితే తాగేసేయండి. కాగేటప్పుడైనా కూడా బెల్లం వేసేసుకుంటే ఈజీగా కరిగిపోతుంది. అవి గోరువెచ్చగా ఉన్న టైంలోనే ఉదయం పరగడుపున ఒకసారి, నైట్ పడుకునేటప్పుడు ఒకసారి తాగేసేయండి. తెల్లారేసరికి మీకు పీరియడ్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఇంకా మూడవది వచ్చేసేసి ఖర్జూర పళ్ళు ఉంటాయి కదా, మనకి ఎండు ఖర్జూరాలు ఉంటాయి కదా. ఈ ఎండు ఖర్జూరాలు ఏం చేస్తారు అంటే కనుక నైట్ పడుకునేటప్పుడు నానబెట్టేసేసుకొని ఉదయాన్నే ఎండు ఖర్జూరాలు తినండి. అలాగే మధ్యాహ్నం పూట నానబెట్టుకొని రాత్రి పడుకునేటప్పుడు తినండి. ఈ ఎండు ఖర్జూరాలు మీరు ఒక్కరోజు తింటే చాలండి, తెల్లారేసరికి మీకు పీరియడ్ అనేది వచ్చేస్తుంది. ఇప్పుడు నేను మీకు చాలా సింపుల్గా ఉండే చిట్కాలు చెప్పాను, మీరు కాగితం మీద నోట్ చేసుకోండి. ఈ 3 కూడా హెల్త్కి మంచిది, మీకు టైంకి పీరియడ్ అనేది వస్తుంది అనమాట. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు, ఎటువంటి ప్రాబ్లం అనేది ఉండదు. హ్యాపీగా చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరైనా కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లము, ఇంగువ టాబ్లెట్ అంత సైజ్ చేసుకొని ఉదయం పరగడుపున, సాయంత్రం పడుకునేటప్పుడు ధనియాలు ఇంకా సోంపు ఈ రెండింటిని కూడా గ్లాస్ నీళ్ళల్లో మరిగించుకొని అర గ్లాస్ అయిన తర్వాత ఫిల్టర్ చేసుకొని కొంచెం బెల్లం కలుపుకొని తాగేసేయటం ఉదయం సాయంత్రం. తర్వాత ఎండు ఖర్జూరాలు నీళ్ళల్లో నానపెట్టుకొని రాత్రి నానపెట్టుకుని ఉదయం తినాలి, మధ్యాహ్నం నానపెట్టుకుని నైట్ పడుకునేటప్పుడు తినాలి. ఈ 3 కనుక చేసుకుంటూ, లేదంటే కనుక మనకి డేట్స్ ఉంటాయి చూసా, మామూలుగా రెగ్యులర్గా లైన్ డేట్స్ లాంటివి ఖర్జూరాలు ఉంటాయి కదా, మామూలుగా తినేవి ఎండు ఖర్జూరాలు కాకుండా వాటిని కూడా రెగ్యులర్గా కొంచెం లేట్ అయినా పర్వాలేదు అని అనుకున్నప్పుడు మీరు ఒక 10 రోజుల ముందు నుంచే ఈ ఖర్జూరాలు తినడం స్టార్ట్ చేయండి. రోజుకు 2 తినండి. ఉదయం నిద్ర లెగవంగానే 2 ఖర్జూరాలు తింటే నెలకి టెన్షన్గా గంట కొట్టినట్టు మీకు పీరియడ్ వచ్చేస్తుంది అనమాట. చాలా చక్కగా ఈజీగా, ఎటువంటి టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం లేదు. దయచేసి టాబ్లెట్స్ మాత్రం అస్సలు వేసుకోకండి. టాబ్లెట్స్ వల్ల బోలెడన్ని సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయన్నమాట. ఇప్పుడు ఏముంది, పెళ్ళంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఏదన్నా గుడికి వెళ్ళాలంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు, ఏదైనా చిన్న ఫంక్షన్ అంటే టాబ్లెట్స్ వేసుకుంటున్నారు. వేసుకున్నప్పుడు మీకు ఏ ప్రాబ్లం అయితే తెలియదండి, తర్వాత స్టార్ట్ అవుతుంది ప్రాబ్లం అనేది. సో చాలా వరకు కూడా హెల్త్ ఖరాబ్ చేస్తుంది అనమాట ఆ టాబ్లెట్ అనేది. ఇప్పుడు మీకు చూడటానికి చిన్నగా అనిపించవచ్చు, ఆ టైం వరకు మీరు దాన్ని పోస్ట్ పోన్ చేసుకోవచ్చు, కానీ తర్వాత మాత్రం మీ యొక్క హెల్త్, ఓవరాల్ హెల్త్ మీద అది ఎఫెక్ట్ అనేది పడుతుంది అనమాట. ఇలా న్యాచురల్ పద్ధతిలో మీరు పీరియడ్ అనేది తెచ్చుకునే ప్రయత్నం చేయండి. చాలా వరకు కూడా మీకు పీరియడ్ అనేది వెంటనే వస్తుంది. అందులో బెల్లం ఇంగువ రెమెడీ అనేది సూపర్ ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. 100% చాలా మంది కూడా వాడి రిజల్ట్ వచ్చిన రెమెడీ అది. అర్థమైంది కదా. ఓకేనా. ప్రతి ఒక్కరికి ఈ వీడియోని షేర్ చేసి పుణ్యం కట్టుకోండి. ప్రతి ఒక్క అమ్మాయి కూడా తెలుసుకోవాలన్నమాట. సో ఖచ్చితంగా షేర్ చేయండి. అర్థమైంది కదా. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటున్నాను. నచ్చింది అనిపిస్తే వీడియోకి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చిన వెంటనే హైప్ అని వస్తుంది, హైప్ ఇవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో మీకు ఇది యూస్ఫుల్ అనిపిస్తే అక్క యూస్ఫుల్ రెమెడీని షేర్ చేశారు అక్క అని చెప్పి కామెంట్ చేయండి. మరి రేపు మరొక మంచి వీడియోతోటి మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.